ఒక అనుచరుడు వేటగాడి దగ్గరికి వచ్చి, మీతో ఒక చిత్రం తీయాలి, అది తీస్తే నేనే తీయాలి, ఆ రాజ్యాన్ని వదిలి నాతో చిత్రం తీయమని ప్రాధేయపడ్డాడు. వేటగాడు కూడా సరే అని చెప్పాడు. అలాగా వేటగాడు చిత్రం తీస్తానని చెప్పి వేటగాడిని నమ్మి మోసం చేసిన అనుచరుడు ఆఖరికి యుద్ధంలో వ్యతిరేకులైన ఒక వ్యక్తితో సినిమా తీయడానికి సంసిద్ధుడైతే వేటగాడు ఏం చేస్తాడు? అసహాయంతో, సరే మీరు నా వ్యతిరేకులతో చిత్రం తీయాలనుకుంటున్నారు, అది తీయండి, ఎందుకంటే మీరు నాతో చేసినా వాళ్ళతో చేసినా మీరు బాగుండడమే కావాలని చెప్పి అందరికీ సందేహాన్ని ఇచ్చాడు. ఆ సందేశంతో ప్రతి ఒక్కళ్ళు వేటగాడి వైపు జాలిగా చూశారు, అనుచరుని ద్వేషించడం మొదలుపెట్టారు. కానీ అనుచరుడు ఇలా ద్వేషిస్తూ వస్తున్న కొంతమంది అనుచరుల్ని ఇతను తీసుకోలేకపోయాడు, ఎందుకంటే నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పి. కాకపోతే ఈ అనుచరులు వేటగాడితో సినిమా చేస్తామని నమ్మించి మోసం చేసేసరికి అనుచరులందరూ బాధపడ్డారు. కానీ ఈ అనుచరుల్లో వ్యతిరేకుడైన ఇతను ఇప్పటి వరకు వ్యతిరేకులైన కొంతమంది అనుచరుల్ని కూడబెట్టుకొని ఒక ఇంటిలో మకాం పెట్టి ఈ వేటగాడిని నాశనం చేయాలని పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఆ కుటీరంలో ఉన్నారు, ఎన్ని రోజులు వాటి గురించి మాట్లాడుకున్నారో అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాగా ఈ వేటగాడికి దగ్గరకు ఉన్న ప్రతి ఒక్కరిని సంభాషణలతో ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ హింసిస్తూ చేసేసరికి వేటగాడు ఈ వ్యతిరేకులైన అనుచరుల దగ్గరికి వెళ్ళి, మీకు ఏమైనా చేయాలంటే నాతో చేయండి, వాళ్ళతో కాదని వాళ్ళని ఒక బాటలో తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు వెళ్ళారు. వాళ్ళకి కావాల్సింది వేటగాడి నాశనం, వాళ్ళకి కావాల్సింది ఈ అనుచరులు ఎవరు వేటగాడికి దగ్గరగా ఉండడం, వేటగాడితో ఉండడం ఇష్టం ఉండకూడదు. అలా తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు ఈ వ్యతిరేకులైన అనుచరులు. ఒకరోజు ఈ వ్యతిరేకులైన అనుచరులందరూ కలిసి ఒక రచ్చబండ పెట్టుకొని ఈ వేటగాడిని రచ్చ చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇప్పటి వరకు ఎంతో అభిమానించిన అనుచరులకి ఒక ప్రశ్నగా మారింది, వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని. కానీ వేటగాడు మాత్రం నిస్సహాయుడే వాళ్ళ కాస అలా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడైతే అనుచరుల్లో సందేహం మొదలైందో వేటగాడు కూడా వాళ్ళ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే వేటగాడి సందేహం తీర్చే ప్రయత్నం చేశారో అనుచరులందరూ మళ్ళీ వేటగాడి వైపు వచ్చేసారు. కానీ ఈ వ్యతిరేకులైన అనుచరులు మాత్రం ఈ వేటగాడిని నాశనం చేయడమే పనిగా పెట్టుకోవాలి, వాడు నడి రోడ్డు మీదకి రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, చేస్తూనే చేస్తారేమో నాకు తెలియదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.